పొగాకు, మామిడి తదితర పంటల ఉత్పత్తుల విషయంలో ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోలులో వేగం పెంచాలని, రైతులకు ఇబ్బంది లేకుండా పంట ఉత్పత్తుల కొనుగోలు చేయాలని ఆదేశించారు. పంట వివరాలు, కొనుగోలు పర్యవేక్షణకు సాంకేతికతను వినియోగించాలి. ఎగుమతులను పెంచేందుకు అత్యుత్తమ గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలి అని సీఎం అధికారులకు సూచించారు. పొగాకు, మామిడి, కోకో ఉత్పత్తులకు మద్దతు ధరతో పాటు కొనుగోలు అంశాలపై అమరావతి సచివాలయంలో ఆయన సమీక్షించారు. పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రైతుకు వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని, అంతర్జాతీయ మార్కెట్కు అవసరమైనట్లుగా పంట ఉత్పత్తుల ఎగుమతులు పెంచేందుకు అత్యుత్తమ గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు నిర్దేశించారు. పొగాకు విషయంలో ఏడాది హెచ్డీ బర్లీ రకం 80 మిలియన్ కిలోల ఉత్పత్తి వచ్చిందని, ఇప్పటి వరకు 27 మిలియన్ కిలోల విక్రయాలు పూర్తయ్యాయని అధికారులు చెప్పగా, మిగిలిన 53 మిలియన్ కిలోల హెచ్డీ బర్లీ పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. పామాయిల్ పై సుంకం తగ్గింపు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించే అంశంపై ఇప్పటికే కేంద్రంతో మాట్లాడారని, దీనిపై అధికారులు సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. మామిడికి సంబంధించి పంట ప్రణాళికపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఏపీలో వ్యాపారం చేసి పనులు ఎగవేయడం ఇకపై కుదరదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యవస్థలో లొసుగులను వాడుకొని ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించేందుకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తేల్చెప్పారు. సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు రెవెన్యూ లక్ష్యాలను నిర్దేశించి పలు సూచనలు చేశారు. పన్ను వసూళ్ల విషయంలో వ్యాపారులు పన్ను చెల్లింపుదారులను ఇబ్బందులకు గురిచేయొద్దని చెప్పారు. పన్ను వసూళ్లకు సంబంధించి 2017 నుంచి ఉన్న సమాచారాన్ని విశ్లేషించాలని సూచించారు. ఆదాయాన్ని పెంచుకోగలిగితే అభివృద్ధి, సంక్షేమాన్ని మరింత విస్తృతం చేయగలుగుతామని అన్నారు. ప్రస్తుతం ఏపీ ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితిలో ఉందని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తేనే సమస్యలు తొలగుతాయని, లేదంటే ఆర్థిక పరిస్థితి శాశ్వతంగా ఇబ్బందులు పడుతుందని హెచ్చరించారు. విశాఖ, విజయవాడ లాంటి నగరాల నుంచి ఆదాయం మరింత పెరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఏపీ వ్యాప్తంగా జీఎస్టీ సహా వాణిజ్య పన్నుల వసూళ్లకు సంబంధించి ఆయా జిల్లాల జాయింట్ కమిషనర్లతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 1.24 లక్షల కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఆదాయం వసూళ్లు పెరిగాయని చెప్పారు. ఖనిజాలు, ఇసుక తవ్వకాలకు సంబంధించి ఖచ్చితమైన డేటాను సేకరించడం వల్ల ఆదాయం 30 నుంచి 40% పెరిగే అవకాశం ఉందన్నారు. ఎర్రచందనం విక్రయం కోసం అంతర్జాతీయంగా ఉన్న ధరల్ని బేరేజు వేయాలని చెప్పారు. ఉత్తమ ప్రతిభ చూపే అధికారులనే ఆదాయార్జన శాఖల్లోని కీలకమైన విభాగాల్లో నియమించాలని ఆదేశించారు. ఇక సీఎంగా చంద్రబాబు సుదీర్ఘ పాలనా అనుభవం ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి బాటలో నడిపిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఏపీలోని డబుల్ ఇంజిన్ సర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. మంత్రి లోకేష్ ఢిల్లీలో అమిత్ షాను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీలో కొత్త ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల ప్రగతిని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నెల 21న విశాఖలో ప్రధాని మోదీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అనంతరం ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఉభయులు చర్చించినట్లు తెలిసింది. మద్యం కుంభకోణం, అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల వంటివి కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. పాదయాత్రలో ఎదురైన అనుభవాలతో రూపొందించిన యువగలం పుస్తకాన్ని ఆయనకు అందజేశారు. సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ ను షా ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకారం కోరడానికి చేపట్టిన ఢిల్లీ పర్యటనలో భాగంగా లోకేష్ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాస్వాన్తో కూడా వరుసగా సమావేశమయ్యారు. యువగలం పుస్తకాన్ని అందజేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సహకరించాలని మేఘ్వాల్ను లోకేష్ అభ్యర్థించారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు రాయలసీమ ప్రజల చిరకాల కోరికగా పేర్కొన్నారు. వారు హైకోర్టులో కేసుల కోసం అమరావతికి రావడానికి 500 కిలోమీటర్ల పైగా ప్రయాణించాల్సి వస్తుందన్నారు. యువగలం పాదయాత్ర సందర్భంగా సీమ ప్రజలు, న్యాయవాదులు హైకోర్టు బెంచ్ కోసం తనకు విజ్ఞప్తి చేశారని తెలిపారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని పాస్వాన్ కు లోకేష్ విజ్ఞప్తి చేశారు. సీమ రైతులు మామిడి, అరటి, టమాటో, బత్తాయి, దానిమ్మ వంటి పండ్ల తోటలను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారని, ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేస్తే వారికి మెరుగైన రేట్లు లభించి ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న పోలీస్ శాఖలోని వారిని హెచ్చరిస్తున్న మరో 3-4 ఏళ్లలో తమ ప్రభుత్వం వస్తుంది.
అప్పుడు ఒక్కొక్కరికి సినిమా చూపిస్తా అని విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఏడాది కిందట బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వైసీపీ గ్రామస్థాయి నేత నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ సత్తెనపల్లి నియోజకవర్గం రెండపాళ్లకు వెళ్లారు. గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎప్పట్లాగానే అర్ధసత్యాలు, వక్రీకరణలతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుండడంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఈ పరిపాలన ఎక్కువ రోజులు నడవదని, ప్రజలు మొట్టికాయలు వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జగన్ జోస్యం చెప్పారు. కమ్మ, రెడ్డి అంటూ కులం పేర్లు ప్రస్తావిస్తూ జగన్ అనేక అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వైసీపీలోని కమ్మ నేతలపై కక్ష సాధిస్తుందని, వారిపై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టడం దుర్మార్గమని ఆక్రోశించారు. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల నేతలు చంద్రబాబుకు ఊడిగం చేయాలా అంటూ ధ్వజమెత్తారు. కమ్మవారు మా పార్టీలో ఉంటే మీకు అభ్యంతరమా? నాగమల్లేశ్వరరావును చంద్రబాబు పొట్టన పెట్టుకున్నాడు. వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్, తలసిల రఘురాం, మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణపై కూడా తప్పుడు కేసులు బనాయించారన్నారు. వీరు ఏ పాపం చేశారని కేసులు పెట్టి వేధిస్తున్నారు అని జగన్ ప్రశ్నించారు. ఊడిగం చేయలేదనే కమ్మ, రెడ్డి నేతలను చంద్రబాబు వేధిస్తున్నారని జగన్ ఆరోపించారు. పల్నాడు జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటన ఇద్దరు ప్రాణాలు బలి తీసుకుంది. 2 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సత్తెనపల్లిలో జగన్ పర్యటన సందర్భంగా నృత్యం చేస్తూ కుప్పకూలిపోయిన అదే పట్టణానికి చెందిన వైసీపీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి మృతి చెందారు. రోడ్డుపై పడిపోయిన జయవర్ధన్ రెడ్డిని అక్కడ ఉన్నవారు ద్విచక్ర వాహనంపై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలసటతో గుండెపోటుకు గురై మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. అవివాహితుడైన జయవర్ధన్ రెడ్డి సత్తెనపల్లిలోని తన తండ్రి నిర్వహిస్తున్న ఆటోమొబైల్ షాప్లో ఆయనకు చేదోడుగా ఉంటున్నారు. ఆయన మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి కుటుంబ సభ్యులు నేరుగా ఇంటికి తీసుకువెళ్లారు. సమాచారం తెలుసుకున్న సీఐ నాగమల్లేశ్వరరావు పోలీసులు హుటాహుటిన వెళ్లి మృతదేహాన్ని తమకు అప్పగించాలని పోస్టుమార్టం చేసి కేసు నమోదు చేయాలని తెలిపారు. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డితో మాట్లాడారు. తొలుత నిరాకరించిన చివరకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. బీటెక్ పూర్తి చేసిన జయవర్ధన్ రెడ్డి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఉద్యోగం వచ్చిన వెంటనే పెళ్లి చేస్తావా అని అడిగాడని తల్లి వాపోయారు. గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలోని లాల్పురం జాతీయ రహదారిపై జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొని చీలి సింగయ్య మరణించారు. జగన్కు పూలు చల్లేందుకు ముందుకొచ్చిన సింగయ్యను కాన్వాయ్లోని వాహనం ఢీకొట్టింది. కింద పడిపోయిన సింగయ్య భుజం పైగా కారు చక్రం వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. అయినా గానీ జగన్ గానీ కాన్వాయ్లోని వాహనాలు గానీ ఆగలేదు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సింగయ్యను వైసీపీ నేతలు కనీసం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం కూడా చేయలేదు. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ ఏఎస్ఐ అక్కడికి చేరుకుని 108లో ఆయన్ను జీజీహెచ్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సింగయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, 2 పిల్లలున్నారు. సింగయ్య మరణించడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తుంది. మృతుల కుటుంబాలను జగన్ కనీసం పరామర్శించకపోవడంపై సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఏపీలో పరామర్శ పేరుతో బల ప్రదర్శన చేశారు. అనుమతులు లేకపోయినా భారీగా జనసమీకరణ చేసి రచ్చరచ్చ చేశారు. బారికేడ్లను తోసివేసి అడ్డుకోపోయిన పోలీసులు నెట్టివేశారు. పోలీసుల నిబంధనలు ఉల్లంఘించి వారిపైనే దౌర్జన్యానికి దిగారు. ఇలా ఆద్యంతం రెచ్చగొట్టేలా జగన్ పల్నాడు జిల్లా పర్యటన సాగింది. ఆయన పర్యటనకు వెళ్లిన రెంటిపాళ్ల గ్రామంలో రోడ్లు ఇరుకుగా ఉంటాయి. వేలాది మంది వెళ్తే ప్రమాదకరమని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ముందుగానే హెచ్చరించారు. జగన్ సహా 100 మందిని మాత్రమే రెంటపాళ్లకు అనుమతిస్తామన్నారు. ఇందుకు విరుద్ధంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు బల ప్రదర్శనకు దిగారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. పోలీసు ఆంక్షలను ఉల్లంఘించారు. 12 గంటలకు రెంటపాళ్ల రావాల్సిన జగన్ జన సమీకరణతో బల ప్రదర్శనకు సాయంత్రం 4:45 చేరుకున్నారు. వైసీపీ కుట్రలో భారీగా జన సమీకరణ చేశారన్న విమర్శలు వస్తున్నాయి. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆయన సోదరుడు అంబటి మురళి ఓవరాక్షన్ చేశారు. జగన్ పర్యటనలో ఆయన కాన్వాయ్తో పాటు 3 వాహనాలు, 100 మందికి మాత్రమే అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో కొర్రపాడు వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. జగన్ కాన్వాయ్తో పాటు మరో 3 వాహనాలను రెంటపాళ్ల వైపు వెళ్లనిచ్చారు. అటుగా వస్తున్న అంబటి రాంబాబు ఇతరుల వాహనాలను ఆపారు. దీంతో అంబటి రాంబాబు, మురళి కిందకు వాహనంలో నుంచి దిగి బారికేడ్లను లాగి పడేశారు. తమ్ముంటే ఆపాలంటూ పోలీసులకు సవాల్ విసిరారు. జగన్ పర్యటన నిబంధనలను అతిక్రమించారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కంచి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించిన వారిపై చర్యలు ఉంటాయన్నారు. జగన్ శవరాజకీయాలు చేస్తూ తాజాగా 2 మరణానికి కారణమయ్యారని ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, గుట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఓ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.
జగన్కు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదని, పోలీసులంటే లెక్కలేదని ఆరోపించారు. బెట్టింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పరామర్శించడానికి జగన్ వెళ్లడం ఏమిటి అని ప్రశ్నించారు. పరామర్శకు వెళ్లేటప్పుడు మంది మార్బాలంతో హడావుడి ఏంటి? డీజే పాటలు, తీన్మార్లతో ఎవరైనా పరామర్శకు వెళ్తారా? నరుగుతామంటూ ఫ్లెక్సీలు ప్రదర్శిస్తారా అని నిలదీశారు. మరోవైపు జగన్ స్వార్థ రాజకీయానికి 2 నిండు ప్రాణాలు బలయ్యాయని మంత్రి గుట్టిపాటి రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొని సింగయ్య తీవ్ర గాయాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వైసీపీ నేతలెవరూ ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లకుండా రోడ్డు పక్కనే వదిలేశారని, వారంతా మానవత్వం మర్చిపోయారని విమర్శించారు. సింగయ్య మృతికి జగనే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఖాళీ అవుతున్న వైసీపీని కాపాడుకోవడానికి జగన్ డ్రామాలాడుతున్నారని గుట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక శవరాజకీయాలు చేయడం జగన్కే చెల్లుబాటు అవుతుందని మంత్రి అనగాని అన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులను పరామర్శించడం తెలియని జగన్ క్రిమినల్స్ పరామర్శకు మాత్రం ముందుంటారన్నారు. వైనాట్ 175 పై బెట్టింగ్ కట్టి డబ్బులు పోగొట్టుకుని నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని, అతను చనిపోయిన ఏడాదికి పరామర్శ పేరుతో జగన్ నానా హంగామా చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య విమర్శించారు. ఇక నాగమల్లేశ్వరరావు చనిపోయిన రోజు జగన్ ఆపద్ధర్మ సీఎంగా ఉన్నారని, ఆయన మృతికి జగనే కారణమని తెలిపారు. మద్యం ముడుపుల ద్వారా వెనకేసుకున్న డబ్బులను 2024 ఎన్నికల్లో ఆంధ్ర ఓటర్లకు పంచారని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వెల్లడించింది. ఈ డబ్బు తరలించడానికి నిందితులు ఏకంగా ఒక ట్రక్కును ఏర్పాటు చేసుకున్నారని తెలిపింది. మాజీ ఎమ్మెల్యే ఒంగోలు లోక్సభ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచనల మేరకు ఆయన గన్మెన్ గిరి, మదన్ వ్యక్తిగత సహాయకుడు బాలాజీ, డ్రైవర్ రామరాజు ఈ సొమ్మును రవాణా కంపెనీలు ఉపయోగించే ట్రక్ ద్వారా తరలించారని పేర్కొంది. దీనికి సంబంధించిన సాంకేతిక ఆధారాలను సేకరించామని, వాటి ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశామని తెలిపింది. ఇక కొలంబో వెళ్తున్న చెవిరెడ్డిని ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడిని సిట్ అధికారులు బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. విజయవాడ సిట్ కార్యాలయంలో విచారించాక ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడికి వచ్చే నెల 1వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయ అధికారి భాస్కర్రావు ఉత్తర్వులు ఇచ్చారు. ఇక బెంగళూరు నుంచి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారని, 4 గంటల పాటు విచారించి 26 ప్రశ్నలు అడిగారని, వాటికి తాను చెప్పిన జవాబులు కాకుండా అధికారులు వారికి నచ్చిన సమాధానాలు రాసుకున్నారని తెలిపారు. ఆ కాగితాలను తనకిచ్చి సంతకం చేయాలని ఒత్తిడి చేశారని, తాను చేయనని చెప్పానన్నారు. సిట్ అధికారులు తనను వేధించారంటూ మదన ఆత్మహత్యకు యత్నించాడని, దీనిపై డీజీపీకి లేఖ రాశాడని తెలిపారు. గరికపాడు చెక్పోస్టు వద్ద పట్టుబడిన 8 కోట్లతో తనకు సంబంధం లేదన్నారు. అనంతరం రిమాండ్ విధించిన కోర్టు జైలులో చెవిరెడ్డికి మంచం, పరుపు, దిండు, దోమల తెర సమకూర్చేందుకు అనుమతించింది. ఫోన్ ట్యాపింగ్ మాజీ సీఎం జగన్ హయాంలో జరిగిన ఎన్నో అరాచకాలకు ఇదే కీలకం. అప్పట్లో రాజకీయ ప్రత్యర్థుల నుంచి న్యాయమూర్తుల వరకు ఎవరినీ వదలలేదు. చివరకు సొంత పార్టీ నేతలు, మంత్రులు, అధికారులు, జర్నలిస్టుల ఫోన్ సంభాషణలపై కూడా దొంగచాటుగా ఓ చెవి వేశారు. చట్టవిరుద్ధం అని తెలిసి కూడా లెక్కలేని తనంతో వ్యవహరించారు. అతి క్రూరమైన బ్రిటిష్ చట్టాల అమలుతో సహా 5 ఏళ్ల పాలనలో జగన్ తీసుకున్న ఎన్నో అడ్డగోలు నిర్ణయాలను కోర్టులు అడ్డుకున్నాయి. న్యాయమూర్తులు తమకు అనుకూలమైన తీర్పులు ఎందుకు ఇవ్వడం లేదు? తనకు వ్యతిరేకంగా వారిని ఎవరైనా ప్రేరేపిస్తున్నారా? వారి అంతరంగం ఏమిటో తెలుసుకోవాలని జగన్ తహతహలాడారు. ఈ క్రమంలోనే అప్పట్లో కీలక న్యాయమూర్తి అంతర్గత సంభాషణలు చేసిన వ్యాఖ్యలు బయటకొచ్చాయన్న ప్రచారం న్యాయవాద వర్గాల్లో జరిగింది. 2-3 జడ్జిల సమక్షంలోనూ, తోటి కొలీగ్స్తోనూ ఫోన్లోనూ మాట్లాడే విషయాలు బయటికి ఎలా వచ్చాయన్న చర్చ సాగింది. తమ ఫోన్ సంభాషణలను చాటుగా వింటున్నారని పక్కా ఆధారాలతో నిర్ధారించుకున్న న్యాయమూర్తి దీనిపై సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. చివరకు ఆయన లేఖ రాసిన విషయం కూడా బయటకు వచ్చింది. ఫోన్ సంభాషణలపై నిఘా ద్వారానే జగన్కు అవన్నీ తెలిసాయని, వ్యక్తిగత గోప్యతకు, ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని హైకోర్టు న్యాయమూర్తి ఒకరు సుప్రీంకోర్టుకు మరో లేఖ రాశారు. ఏకంగా జడ్జి ఫోన్ కాల్స్కే రక్షణ లేకుండా పోయిందనే ఆందోళన వ్యక్తమైంది. మరోవైపు జగన్ ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్లు, ఇతర అధికారుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఫోన్లో మాట్లాడటం సంగతి అటుంచి వాట్సాప్ చాటింగ్, కాల్స్ చేసే సాహసం కూడా చేయకుండా మౌనంగా ఉండిపోయిన వారు అనేక మంది ఉన్నారు. నాడు ప్రతిపక్ష టీడీపీతో పాటు జనసేన, మీడియా ప్రతినిధులపైన నిఘా పెట్టారు. వారి ఫోన్లను నిరంతరం పరిశీలనలో ఉంచారని ఆరోపణలు ఉన్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాల హయాంలో ఫోన్ ట్యాపింగ్లు జరిగిన మాట ముమ్మాటికి వాస్తవమేనని పీసీసీ అధ్యక్షులు షర్మిల అన్నారు. అల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఆమె విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. తన ఫోన్ ట్యాపింగ్ చేసి రికార్డు చేసిన ఆడియోను వైవి సుబ్బారెడ్డి స్వయంగా తనకు వినిపించారని తెలిపారు. అయితే తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేయడానికి కేసీఆర్, జగన్ చేసిన అరాచకాల కంటే
ట్యాపింగ్ చిన్నదిగా అనిపించడంతో ఆ సమయంలో ఫిర్యాదు చేయలేదని చెప్పారు. కేసీఆర్తో జగన్కు ఉన్న సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయిందని ఆమె ఎద్దేవా చేశారు. తనను ఆర్థికంగా రాజకీయంగా ఎదగనీయకుండా భవిష్యత్తును నాశనం చేసేందుకు జగన్ ఎన్నో కుట్రలు చేశారని, అందులో ఫోన్ ట్యాపింగ్ కూడా భాగమేనని షర్మిల పేర్కొన్నారు. చెల్లి విషయంలో ఏ అన్నా చేయనని ఘోరాలు నా విషయంలో జగన్ చేశారని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సమయంలో జగన్కు సంబంధం లేకపోయినా తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ట్యాపింగ్ విషయంపై పోరాటం చేయలేకపోయానని తెలిపారు. తనకు జగన్తో వ్యక్తిగత కక్షలు ఉంటే ఎంఓయూ రాసిచ్చి వాటిని అమలు చేయడం లేదని అప్పుడే ఫిర్యాదు చేసేదానని సొంత తల్లినే కోర్టుకు ఇచ్చిన వ్యక్తి జగన్ అని ఆమె విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రస్తుత తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఎటువంటి విచారణకు పిలిచినా తప్పక హాజరవుతానని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను షర్మిల డిమాండ్ చేశారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పాపానికి పునాది వేసిందే కేసీఆర్ అని, రాష్ట్రానికి ఆయన తీరని ద్రోహం చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుపై చర్చించేందుకు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలోని అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ సభ్యులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ భేటీ ముగిశాక సచివాలయంలోని ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం, తీరని ద్రోహం జరిగితే ఆ విషయంలో శిక్షించి ఉరి తీయాల్సింది కేసీఆర్, హరీష్ రావునేనని ధ్వజమెత్తారు. వారు ఏనాడు తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేయలేదని, కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి కుట్రలు చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో సర్వ పాపాలు చేసి పాపాల భైరవులుగా మారి తెలంగాణకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. వారే ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ మాట్లాడట్లేదు అంటూ తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఏపీ శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడిన వెంటనే తాము కేంద్ర మంత్రిని కలిసి ఆ ప్రాజెక్టుతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంతో పాటు అన్ని వివరాలను తెలిపామని సీఎం చెప్పారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రితోనూ చర్చించామని, ఇప్పటికే ఈ విషయంలో కేంద్ర జలశక్తి మంత్రికి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ లేఖలు రాశారని గుర్తు చేశారు. ఇక అఖిలపక్ష సమావేశం నిర్వహించడం వెనుక రాజకీయ ప్రేరేపిత అంశాలేవీ లేవన్న సీఎం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై ప్రతిపక్షాలను మా సూచనలు అడిగినట్లు తెలిపారు. రాజకీయ అంశాలకు అవకాశం ఇవ్వకూడదని భావించే ఈ భేటీకి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ఎంఐఎం, బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులను ఆహ్వానించామన్నారు. ఆ సమావేశంలో చర్చించిన పలు విషయాలను ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత తనపై ఉందని సీఎం పేర్కొన్నారు. మరోవైపు గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును నిలువరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి ఫిర్యాదు చేయడానికి సీఎం రేవంత్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కిలుకుతురాయి చేరింది. దిగ్గజ ఐటీ సంస్థ గూగుల్ తన సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను నగరంలో నెలకొల్పింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ఇది మొట్టమొదటి GSEC కాగా ప్రపంచంలో 5వ కేంద్రం. హైటెక్ సిటీలోని దివ్యశ్రీ బిల్డింగ్ లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అధునాతన సైబర్ సెక్యూరిటీ, భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ ఈ సైబర్ సెక్యూరిటీ హబ్ ను ఉపయోగిస్తున్నందున గర్విస్తున్నానని తెలిపారు. ఇక గూగుల్ హైదరాబాద్ పాత స్నేహితులు అని వ్యాఖ్యానించిన సీఎం రేవంత్ 2007లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గూగుల్ తన మొదటి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. కాగా ఈ కేంద్రం హైదరాబాద్ ఐటీ రంగాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. నేరం జరిగిన సమయంలో మీరు వాడిన ఫోన్, ల్యాప్టాప్, ట్యాబ్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అప్పగించండి అంటూ తనకు వచ్చిన నోటీసుపై ఆయన తన లేఖలో స్పందించారు. అప్పట్లో తాను వినియోగించిన ఫోన్ తన వద్ద లేదని స్పష్టం చేశారు. పాత ఫోన్ ప్రస్తుతం తన వద్ద లేదని, గత ఏడాది కొత్త ఫోన్ తీసుకుని అదే వాడుతున్నానని తెలిపారు. తాను ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాలను ఎందుకు అడుగుతున్నారు అనే విషయాన్ని ఏసీబీ తన నోటీసులో పేర్కొనలేదనే విషయాన్ని కేటీఆర్ లేఖలో ఎత్తి చూపారు. ఇక ఫార్ములా ఈ కారు రేసు విచారణకు అవసరమైన అన్ని రకాల అధికారిక సంప్రదింపుల రికార్డులన్నీ రాష్ట్ర ప్రభుత్వంలోని పురపాలక శాఖ వద్దే ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక ఫిర్యాదులో గానీ, తనపై చేసిన ఆరోపణలో గానీ గతంలో తాను వాడిన ఎలక్ట్రానిక్ పరికరాల ప్రస్తావన ఎక్కడా లేదని తెలిపారు. అయినా ఆయా ఎలక్ట్రానిక్ పరికరాలను సమర్పించాలని కోరడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొన్నారు. అయినా సరే విచారణలో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించాల్సి వస్తే గౌరవ సుప్రీంకోర్టు నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. తాను ఉన్న మంత్రివర్గం ముందుకు కాళేశ్వరం ప్రాజెక్టు తుది నివేదిక రాలేదని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్
మంజూరు అంశము కేబినెట్ ముందుకు రాలేదని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల రాజేందర్ అసత్యాలు మాట్లాడారన్నారు. గాంధీ భవన్లో మీడియాతో తుమ్మల కాసేపు చిట్చాట్ చేశారు. కాళేశ్వరం కమిషన్ మంగళవారం రాసిన లేఖ ప్రభుత్వానికి అందిందని, బహుశా వివరాలను ప్రభుత్వం కమిషన్కు ఇప్పటికీ ఇచ్చి ఉంటుందని చెప్పారు. ప్రాణహితతో పాటుగా అన్ని పెండింగ్ ప్రాజెక్టులపై సబ్ కమిటీ వేశారన్నారు. రైతు భరోసా విషయంలో బీఆర్ఎస్ నాయకులకు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని తుమ్మల ఓ ప్రకటనలో మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం రోజుల తరబడి నెలల తరబడి రైతు బంధు నగదు బదిలీ చేపట్టిన సందర్భాలున్నాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 3 రోజుల వ్యవధిలో 5,000 కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాలో జమ చేసి రికార్డు సృష్టించిందని చెప్పారు. ఇక గాంధీ భవన్లో మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి తుమ్మల వినతిపత్రాలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్లు సహా పలువురు ఉన్నతాధికారులతో మాట్లాడి ఆయా సమస్యలను పరిష్కరించాలంటూ సూచించాలని తెలిపారు. దళపతి నంబాల కేశవరావును, సీనియర్ నాయకులను వరుస ఎన్కౌంటర్లలో కోల్పోయి కుదేలైన మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓపీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. మరో అగ్ర నాయకురాలు, ఏఓపీ కమిటీ సీనియర్ సభ్యురాలు రావి వెంకటగిరి చైతన్య అలియాస్ అరుణ, మరో నక్సల్ అంజు కూడా ఈ ఘటనలో చనిపోయారు. వీరిలో అరుణ ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి భార్య. ఉమ్మడి ఏపీలో 2004లో ప్రభుత్వంతో చర్చలు జరిపిన మావోయిస్టుల బృందంలో ఉదయ్ ఒకరు. 2026 మార్చి 31లోగా మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ఆపరేషన్ కగార్ను తీవ్రతరం చేసింది. ఒడిశా అడవుల్లో కూంబింగ్ను ముమ్మరం చేసింది. దీంతో అక్కడ ఉండడం తమకు క్షేమం కాదని ఉదయ్ టీం భావించింది. ఆయనతో పాటు 50 మంది మావోయిస్టులు నెల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి ప్రవేశించారు. ఏపీ గ్రేహౌండ్స్ బలగాలు అల్లూరి జిల్లాలోకి ప్రవేశించిన మావోయిస్టుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురు కాల్పుల నుంచి 3 సార్లు ఉదయ్, అరుణ త్రుటిలో తప్పించుకున్నారు. కాకూరి పండన్న అలియాస్ కోరాపుట్ డీసీఎం రమేష్ ఈ ఘటనలో చనిపోయారు. మరోవైపు కీలక నేతల ఎన్కౌంటర్లను నిరసిస్తూ ఈ నెల 20న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో గ్రేహౌండ్స్ బలగాలు మరింతగా అప్రమత్తమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో ఉదయ్ సహా 3 మావోయిస్టులు చనిపోయారని పోలీసులు ప్రకటించారు. ఘటనా స్థలం నుంచి 3 AK-47లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీకి నైరుతి వైపు నుంచి గాలులు వీచినా పలుచోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత పెరిగాయి. కోస్తాతో పాటు దానికి ఆనుకుని ఉన్న రాయలసీమ జిల్లాలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది. జంగమహేశ్వరపురంలో 40 డిగ్రీలు, తిరుపతిలో 39 డిగ్రీలు, కావలిలో 38 డిగ్రీలు, నెల్లూరులో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడక్కడ వర్షాలు కురిశాయి. కాగా పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఉన్న అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయువ్యంగా పయనించనుంది. గుజరాత్ పరిసరాల్లో అల్పపీడనం స్థిరంగా ఉంది. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మధ్య, వాయువ్య, తూర్పు భారతంలో అనేక ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న 2-3 రోజుల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీ, బీహార్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వరకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కర్నూలు జిల్లా ఆదోని అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆగ్రహించారు. వారం రోజుల నుంచి రేషన్ బియ్యం దంతాపై వస్తున్న పలు కథనాలపై స్పందించి సమావేశం ఏర్పాటు చేశారు. రేషన్ బియ్యం దొంగతనానికి పాల్పడిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. సీజ్ చేసిన బియ్యం మాయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. రేషన్ బియ్యం దందా చేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. రేషన్ డీలర్ల షాపుల నుంచి అక్రమంగా బియ్యం తరలిస్తే డీలర్షిప్ రద్దు చేస్తామని సబ్ కలెక్టర్ తెలిపారు. విజయనగరం జిల్లా రాజంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. బూరాడ గ్రామానికి చెందిన వావిల్లిపల్లి రుష్మిత డెలివరీ కోసం సన్ రైజ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే మగబిడ్డకు జన్మనిచ్చిన రుష్మిత డెలివరీ అనంతరం యూరిన్ కు సంబంధించిన ఇబ్బంది రావడంతో కుటుంబ సభ్యులు వైద్యులకు సమాచారం అందించారు. అయితే సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో నిండు బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే రుష్మిత మృతి చెందిందని బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. తన భార్య చావుకు హాస్పిటల్ సిబ్బంది కారణమంటూ మృతురాలి భర్త ఆరోపించారు. ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై భిన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నేతృత్వంలో గుజరాత్ పోలీసులు, ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంయుక్తంగా విచారణ చేపట్టాయి. మరోవైపు అమెరికాకు చెందిన నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దీనికి సమాంతరంగా స్వతంత్ర దర్యాప్తును ప్రారంభించింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత క్షణాల వ్యవధిలోనే విమానం కుప్పకూలడం వెనక ఏం జరిగి ఉంటుందనే కోణంలో అధికారులు కూపీలాగుతున్నారు. ఇందులో కుట్ర కోణాన్ని కూడా తోసిపుచ్చలేమని సంబంధిత వర్గాలను
ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది. ప్రమాదం జరిగిన సమయంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బందిని ప్రశ్నించి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. అలాగే విమానం టేకాఫ్ కోసం క్లియరెన్స్ ఇచ్చిన కీలక సిబ్బంది ఫోన్లను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించారు. ఇదిలా ఉంటే అహ్మదాబాద్ కు చెందిన వ్యాపారి రాజేష్ పటేల్ ప్రమాదం జరిగిన స్థలం నుంచి సేకరించిన దాదాపు 70 తులాల బంగారు ఆభరణాలు, 8 నుంచి 10 వెండి వస్తువులు, 50,000 నగదు, 20 అమెరికన్ డాలర్లతో పాటు కొన్ని పాస్పోర్ట్లను పోలీసులకు అప్పగించి మానవత్వం చాటుకున్నారు. G7 సదస్సు సందర్భంగా కెనడా ప్రధాని కార్నీతో మోదీ కీలక చర్చలు జరిపారు. గత ప్రధాని జస్టిస్ ట్రూడో వైఖరి కారణంగా ఉభయ దేశాల నడుమ దెబ్బతిన్న సంబంధాల పునరుద్ధరణకు నిర్ణయించారు. ప్రధానంగా కౌన్సిలర్ వాణిజ్య సేవలను సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు 2 దేశాల రాయబార కార్యాలయాల్లో కొత్త హై కమిషనర్లను నియమించాలని నిశ్చయించారు. కొత్త హై కమిషనర్లను త్వరలోనే 2 దేశాలు ప్రకటిస్తాయని కెనడా ప్రధాని కార్యాలయం ఆ తర్వాత ఓ ప్రకటన తెలిపింది. పౌరులు, పారిశ్రామికవేత్తలు ఉభయ దేశాల్లో తమ నిత్య కార్యకలాపాలను తిరిగి కొనసాగించేందుకు ఇద్దరు ప్రధానులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కెనడాలో సిక్కు వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత హస్తం ఉందని అప్పటి ఆ దేశ ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల నడుమ సంబంధాలు క్షీణించడం మొదలుపెట్టాయి. ఆయన తన ఆరోపణలు కొనసాగించడంతో గత ఏడాది అక్టోబర్లో ఢిల్లీలోని కెనడా యాక్టింగ్ హై కమిషనర్ సహా పలువురు దౌత్యవేత్తలను బహిష్కరించింది. ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్థిస్తున్న దేశాలను రివార్డులు ఇస్తున్నారని భారత ప్రధాని మోదీ అగ్ర దేశాలను విమర్శించారు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఎండగట్టారు. బుధవారం కెనడాలోని G7 దేశాల 2వ రోజు సదస్సులో ప్రసంగించారు. ఉగ్రవాదంపై భారత దృఢ వైఖరిని విశదీకరించారు. ప్రపంచ దేశాలన్నీ ఐక్యంగా చర్యలు తీసుకోవాలని, 2 నాల్కల ధోరణి తగదని హితవు పలికారు. టెర్రరిజాన్ని ప్రోత్సహించే మద్దతిచ్చే దేశాలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా దేశాలు పర్యావసనాలను ఎదుర్కోక తప్పదు. ఏ దేశమైనా ఉగ్రవాదానికి మద్దతిస్తే అది మూల్యం చెల్లించుకోవాల్సిందే అని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా తీసుకుంటున్న చర్యలు ద్వంద్వ ప్రమాణాలతో ఉంటాయని ఆక్షేపించారు. ఓవైపు మన అవసరాలకు అనుగుణంగా హడావుడిగా అన్ని రకాల ఆంక్షలు విధించేందుకు పూనుకుంటాం, మరోవైపు బహిరంగంగా టెర్రరిజానికి మద్దతిచ్చే దేశాలకు రివార్డులు లభిస్తున్నాయని వ్యాఖ్యానించారు. పహల్గాంలో ఉగ్రవాద దాడిని ఖండించిన G7 దేశాలకు ప్రధాని ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇదిలా ఉండగా మోదీ అత్యుత్తమ ప్రధాని అని, ఆయనలా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆయనతో భేటీ సందర్భంగా అన్నారు. జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. టోల్ ఛార్జీల నుంచి ఉపశమనం కలిగించే ఉద్దేశంతో నాన్ కమర్షియల్ ప్రైవేట్ వాహనాల కోసం ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను ప్రవేశపెట్టింది. ఇది ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ వార్షిక పాస్ ధరను 3,000గా నిర్ణయించింది. యాక్టివేట్ అయిన తేదీ నుంచి ఏడాది కాలం లేదా 200 ట్రిప్పుల వరకు పాస్ చెల్లుబాటు అవుతుంది. ఫాస్టాగ్ ఆధారిత పాస్ వివరాలను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇబ్బందులు లేని జాతీయ రహదారి ప్రయాణం కోసం ఓ ముందడుగు వేశామని ఆయన చెప్పారు. ఈ పాస్ను వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాలు అంటే కార్లు, జీప్లు, వ్యాన్లు మొదలగు వాటి కోసమే ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నామని స్పష్టం చేశారు. తక్కువ ఖర్చుతో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా దేశం మొత్తం ప్రయాణించేందుకు పాస్ను తీసుకొచ్చామన్నారు. పాస్ యాక్టివేషన్ రెన్యువల్ కోసం రాజ్మార్గ్ యాప్తో పాటు NHAI మౌత్ అధికారిక వెబ్సైట్లలో ప్రత్యేక లింకును త్వరలో అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రధానంగా 60 కిలోమీటర్లలోపే టోల్ ప్లాజాలు ఉండడంపై వస్తున్న ఫిర్యాదుల పరిష్కారానికి ఈ కొత్త పాలసీని తీసుకొచ్చారు. ఒకేసారి చెల్లింపు విధానంతో టోల్ ప్లాజాల విషయంలో స్పష్టత తీసుకురావచ్చని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ అమల్లో ఉంది. అయితే కొత్త విధానంతో వాహనదారులకు సులువైన, చవకైన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది.